ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇక నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలు ఎవరు మిగిలరు అంటాడు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ఆ పంటల్ని కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఏమవుతుంది రైతులు మీరు చూడండి, రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే జలగోస, ఇది ఎండిపోతున్నాయి. చివరికి గొర్రెలు మేకలు పశువులను మేస్తున్నటువంటి పంటలు మేస్తున్నటువంటి పరిస్థితి. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుబడి పెట్టిన కనుక కనీసం ట్యాంకర్లతో పొలాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఎండమంట తాగునీటికి తంట. చూడండి, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యామ్లు ఈరోజు బోసిపోతున్నటువంటి చెక్ డ్యామ్లు. హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి వరకు వాటర్ ట్యాంకర్ల సప్లై, మళ్ళా బిందెలు ఖాళీ బిందెలు ట్యాంకర్ల చుట్టూ పరిస్థితి. నగరానికి నీటి ముప్పు. ట్యాంకర్ కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే. కేసీఆర్ గారి హయాంలో అసలు ట్యాంకర్ కనబడ్డదా? ఖాళీ బిందెలు కనబడ్డాయా? మీరు వచ్చిండ్రు మళ్ళా ఖాళీ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 174 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వివరాలతో సహా, ఏ ఊరు, వాళ్ళ ఫోన్ నంబరు మీకు మీడియా కూడా ఇస్తాం, వారి పేరు, ఫోన్ నంబరు, వారి విలేజ్ పేరు కూడా పెట్టాం. ఇందులో 174 మంది మీ 100 రోజుల పాలనలో 174 మంది రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు.